అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తాళ్ళూరి లక్ష్మి గారు రచించిన తృప్తి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పూజగదిలో శ్రీమతి వాయిస్తున్న గంటకి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. సమయం 9 అయినట్లుంది. రాత్రి ఆఫీస్ పని మీద ఇంటికి రావటం బాగా ఆలస్యం అయిందేమో. పొద్దుటే నిద్ర లేవలేకపోయాను. లేకపోతే ఈపాటికే ఆఫీస్కి వెళ్ళడానికి తయారవ్వాల్సిన వాడిని. ఇంకా ఆదరాబాదరాగా తయారవ్వాలి. లేకపోతే ప్రతివాడికి సంజాయిషీలు ఇచ్చుకోలేక చావాలి. తువ్వాలు తీసుకుని బాత్రూంకి బయలుదేరాను. మా ఆవిడ పూజగదిలో దైవ ప్రార్థన చేసుకుంటూ పూజ చేసుకుంటోంది. ఎప్పుడు లేచిందా ఏమో. పిల్లల్ని స్కూల్కి పంపించేసి వంటగట్రా చేసేసి ధ్యానంగా పూజ చేసుకుంటోంది. నేను తయారవ్వగానే టిఫిన్ పెట్టేసి లంచ్ బాక్స్ ఇచ్చి ఆఫీస్కి పంపడంతో ఆవిడ ఉదయం కార్యక్రమాలలో ఒక అంకం ముగుస్తుంది. తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవటం, బట్టలెతకటం, పిల్లలకి సాయంత్రానికి కావలసిన టిఫిన్లు చేయటం, అలా రోజంతా పనులే పనులు. నాకప్పుడప్పుడు తనని చూస్తే ఎంతో ఈర్ష్యగా ఉంటుంది. అన్ని పనులు చేసుకుంటూ, పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ, ఏ చీకు చింత లేకుండా అంత నిశ్చింతగా ఎలా ఉండగలుగుతుందా అని. తనతో అదే మాట అంటే నవ్వేసి, నీ పనితో పోలిస్తే నాదెంత అంటూ తేలిగ్గా తీసి పారేస్తుంది. నేను కూడా తనలాగా ఉండగలిగితే ఎంత బావుండు అని ఎప్పుడూ అనిపిస్తుంది. కానీ గుండె పొరల్లో ఎక్కడో రగులుతున్న అసంతృప్తి స్థిమితంగా ఉండనేదు. చదువుకునే రోజుల్లో కన్న కలలన్నీ గాలిబుడగలై పరిహసిస్తుంటే ఇది ఒక బతుకేనా అనిపిస్తుంది. నాకు చిన్ననాటి నుండి సాహిత్యం అంటే ఎంతో మక్కువ. అందుకే ఇంటర్లో మంచి మార్కులొచ్చినా కూడా ఇంజనీరింగ్, సైన్సు తదితర కోర్సులు చేయకుండా బిఏ తెలుగు లిటరేచర్ చేశాను. కుటుంబ పరిస్థితుల కారణంగా పై చదువులు చదవలేకపోయాను. చదువైపోగానే ఒక దినపత్రికలో సంపాదక శాఖలో ఉద్యోగం వస్తే ఎంతో ఆనందంగా చేరిపోయాను. వృత్తి ప్రవృత్తి ఒకటయ్యాయని. అయితే చేరిన ఏడాదికే తెలిసిపోయింది నా ఆశలన్నీ అడియాసలని. పత్రికకు కావలసిన సమాచారం సకాలంలో అందించడానికి ప్రతిరోజు ఉరుకులు పరుగులే. తగినంత సిబ్బంది లేకపోవటంతో రాసిన ప్రతిని తిరిగి చూసుకోవటానికి కూడా వ్యవధి ఉండేది కాదు. అప్పుడప్పుడు ఎవరైనా రిపోర్టర్ రాకపోతే వారి పని కూడా చేయవలసి వచ్చేది. సమయాభావం. ప్రతిరోజు గడువులు మేరకుండా పనులు పూర్తి చేయాల్సిన బాధ్యతతో రోజురోజుకి నాలో సృజనాత్మక శక్తి తగ్గిపోతుందేమోనన్న భావన కలిగేది. పనికి తగ్గ ప్రతిఫలం లభించడం లేదనిపించి అప్పుడప్పుడు ఎడిటర్ గారితో మొరపెట్టుకుంటే ఆయన, రావుగారు కొంచెం ఓపిక పట్టండి, సర్క్యులేషన్ పెరిగాక అందరికీ జీతాలు పెంచుతానని ఓనర్ గారు చెప్పారు అని సర్ది చెప్పేవారు. మరి ఆ సర్క్యులేషన్ పెరిగేదెప్పుడో, తాము ఈ చాలని జీతభత్యాల నుంచి బయటపడేదెప్పుడో పైవాడికే తెలియాలి. ఏదో శ్రీమతి గుంభనంగా చాకచక్యంతో బతుకుబండిని లాక్కొస్తుంది కనుక సరిపోయింది. కానీ లేకపోతే నా పాటలు పగవాడికి కూడా వద్దన్నట్లుగా ఉండేవి. ఎదుగు బొదుగులేని జీవితంతో విసుగొచ్చేస్తోంది. ఒక సరదా లేదు, పాడు లేదు. ప్రతి దానికి జేబులు తడుముకోవాల్సిందే. రోజంతా పని పని పని. అంతే తప్ప భార్యతోనూ పిల్లలతోనూ ఒక్క క్షణం తీరిగ్గా కూర్చొని ముచ్చటగా మాట్లాడిందే లేదు. జీవితం చాలా యాంత్రికంగా తయారైపోయింది. శ్రీమతితోనూ పిల్లలతోనూ సరదాగా బయటకెళ్లి ఎన్ని రోజులైంది. ఆలోచనలతోనే పనులన్నీ కానిచ్చుకుని ఆఫీస్కి బయలుదేరాను. ఆఫీసు చేరగానే ఎడిటర్ గారు పిలుస్తున్నారని అటెండర్ చెప్పాడు. ఇంత పొద్దుటే నాతో పనేం పడిందా అనుకుంటూ ఎడిటర్ గారి గదిలోకి వెళ్లాను. నన్ను చూడగానే ఎడిటర్ గారు కూర్చోమని చెప్పి మొదలుపెట్టారు. రావుగారు, చాలా రోజుల నుంచి ఒక విషయం మిమ్మల్ని బాగా కలవర పెడుతోంది. మనం ప్రచురిస్తున్న వార్తల్లోని అంశాల్లో అధిక శాతం హింస, ప్రవృత్తికి, అనైతికతలకు సంబంధించినవే ఉంటున్నాయి. పేపర్ తెరిస్తే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎక్కడ చూసినా దోపిడీలు, మానభంగాలు, కుట్రలు, హత్యలు, చోరీలు, మోసాలు, రాజకీయ కుతంత్రాలు, అధికార దుర్వినియోగం, యాక్సిడెంట్లు, కబ్జాలకు సంబంధించిన వార్తలే. వార్తలని ఈనాటి పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. అద్దం పట్టినట్టుగా ఉన్నా అవి సమాజాన్ని మరింత భ్రష్టు పట్టిస్తాయేమోనని భయం వేస్తోంది. నా ఉద్దేశంలో సమాజంలో ఈనాటికి కొద్దో గొప్ప మంచి ఇంకా మిగిలే ఉందని. దురదృష్టవశాత్తు ఆ మంచిగా ఎక్కువగా ప్రాచుర్యం లభించడం లేదు. ఆ ప్రాచుర్యం కనుక లభిస్తే గోరంత దీపం కొండంత వెలుగునిచ్చినట్టు సమాజంలో మంచి మరింత పెరిగే అవకాశం లభిస్తుంది. అందుకే మన వంతుగా వచ్చే వారం నుండి
మన పత్రికలో సమాజంలో జరుగుతున్న మంచిని వెలికితీసే ఆశావాహక దృక్పథం గల అంశాలను, వార్తలను కొన్నింటినైనా ప్రతిరోజు ప్రచురించాలని నిర్ణయించాం. ఈ బృహత్ కార్యాన్ని మీపైనే ఉంచుతున్నాను. 2 వారాల పాటు మీరు ఈ పనిపైనే ఉండి మచ్చుకగా కొన్ని కథనాలను తయారు చేస్తే వాటికి వచ్చే ప్రాచుర్యం చూసి భవిష్య ప్రణాళికను నిర్ణయించవచ్చు. ఈ కథనాలు సగటు మనిషి బతుకు జట్కాబండిని కొంతవరకైనా పూలరథంలా మార్చగలిగితే మనం సఫలీకృతమైనట్టే అంటూ ముగించాడు. సారు, నా పెనిమిటి వెంకటయ్య. బక్కగా, పొడుగ్గా, నవ్వుముఖంతో ఒక వ్యక్తిని నాకు పరిచయం చేసింది మా పనమ్మాయి పుష్ప. కూర్చోండి సార్ అంటూ ఒక చిన్న ప్లాస్టిక్ కుర్చీని నాకు వేశాడు వెంకటయ్య. 6 ఇళ్ల చావడి అది. దాదాపు 150 గజాల స్థలంలో ఒకవైపు 3, మరొక వైపు 3 ఆస్బెస్టాస్ షీట్లు కప్పిన గదులు. ఒక్కో గదిలో ఒక్కో కుటుంబం అద్దెకుంటుంది. కొంచెం దూరంలో అందరికీ కలిపి ఒక స్నానాల గది, మరుగుదొడ్డి. ఒక మూల వేసిన వేప చెట్టు ఏపుగా పెరిగి అన్ని వాటాలకి కావలసినంత నీడని, చల్లటి గాలిని ఇస్తోంది. ప్రహరీగోడ చుట్టూతా పూల మొక్కలు అందంగా పెరుగుతున్నాయి. నేను పరిసరాలు పరిశీలిస్తూ ఉండగానే పుష్ప వేడివేడి టీ తెచ్చిచ్చింది తాగమని. నేను టీ తాగుతుంటే వెంకటయ్య అడిగాడు, నాకేం కావాలో చెప్పమని. వెంకటయ్యతో మాట్లాడే ముందు నేను జరిగిందొకసారి పునరావలోకనం చేసుకున్నాను. ఎడిటర్ గారితో మాట్లాడిన తర్వాత నా దినవారీ పనులన్నీ నా సహచరులలో ఒకరికి అప్పజెప్పి నేను నా ప్రణాళికను తయారు చేసుకోవటం మొదలుపెట్టాను. నా కార్యక్రమం మొదట బడుగు జీవులతో మొదలు పెడితే బావుంటుంది అనిపించింది. వారి జీవితాలైతే ఎన్నో కథలు, వ్యధలు కలగలిసి చాలా సందేశాలను సమకూర్చగలను అనిపించింది. ఆ సాయంత్రం కొంచెం తొందరగా ఇంటికి చేరుకుని మా పనమ్మాయితో మాట్లాడితే కొంత సమాచారం లభిస్తోందని తొందరగా ఇంటికి వెళ్ళాను. మా పనమ్మాయి పుష్పతో మాట్లాడిన పర్యవసానమే ఈ రోజు వాళ్ళింటికి నా రాక. ఏమీ లేదు వెంకటయ్య, మా పత్రికలో రాయటానికి కొన్ని కుటుంబాల జీవన విశేషాలు అవసరమయ్యాయి. పుష్పనడిగితే మీ ప్రాంగణంలోనే 5-6 కుటుంబాలు నివసిస్తున్నాయని చెప్పింది. మీ అందరితోనూ మాట్లాడితే నాకు కావలసిన సమాచారం లభిస్తుందనిపించి ఇక్కడికి వచ్చాను. మీకేం కావాలో అడగండి సారు, మాకు తెలిసిందంతా చెబుతాము బదులిచ్చాడు వెంకటయ్య. ఆ తరువాత నేను అడిగిన ప్రశ్నలకు వెంకటయ్య, పుష్ప ఇచ్చిన జవాబుల ద్వారా తెలిసిందేమిటంటే, వెంకటయ్య, పుష్ప గత 10 ఏళ్లుగా ఈ ప్రాంగణంలోనే ఉంటున్నారు. వారికి సంతానం 3 అమ్మాయిలు. పెద్దమ్మాయి డిగ్రీ కోర్సు, రెండో అమ్మాయి ఇంటరు, మూడో అమ్మాయి 10వ క్లాసు చదువుతున్నారు. వెంకటయ్య సాయంత్రం పూట మెయిన్ బజార్లో బండి మీద మిర్చి బజ్జీలు వగైరా వేసి అమ్ముతూ ఉంటాడు. పుష్ప పొద్దుటి పూట 5-6 ఇళ్లలో ఇంటి పని చేసి సాయంత్రాలు భర్తకు చేదోడు వాదోడుగా మిర్చి బండి దగ్గర ఉంటుంది. వారి నెల సంపాదన గురించి అడిగితే వెంకటయ్య చెప్పాడు, అన్ని ఖర్చులు పోను నాకు రోజుకి 500-600 మిగులుతాయి సార్. పుష్పకి అన్నిళ్ళు పనిచేస్తే 10,000 దాకా వస్తాయి. మరి ఈ సంపాదనతో 3 పిల్లల్ని చదివించడం కష్టంగా లేదు? కష్టమే సార్. అయితే మీలాంటి దయగల మహారాజులెందరో సాయపడి ఆదుకుంటున్నారు. ఈ ఇంటి యజమాని మాకే కాదు, ఇక్కడున్న అన్ని కుటుంబాలకి నామమాత్రపు అద్దెకి ఇల్లునిచ్చిన మహానుభావుడు. పిల్లా పీచులేని మేము మీరిచ్చే అద్దెనేం చేసుకుంటాము? మా వల్ల 4 బాగుపడితే చాలు, అదే మాకు సంతృప్తి అంటాడు. అలాగే ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతో, దాతలు చేసే ధన సహాయంతోనూ పిల్లలను చదివించగలుగుతున్నాం. పిల్లలకి చదువులో మార్కులు ఎలా వస్తున్నాయి? శ్రీను మాస్టర్ దయవల్ల అందరికీ మంచి మార్కులే వస్తున్నాయి సార్ బదులిచ్చాడు వెంకటయ్య. శ్రీను మాస్టారా? ఆయనెవరు? కుతూహలంగా అడిగాను. ఆయన రిటైర్డ్ స్కూల్ మాస్టర్ సారు. ఇక్కడే ఒక వాటాలో ఉంటున్నారు సార్. పిల్లలు ఇక్కడ లేరు. భార్య పోతే తనకొచ్చే పెన్షన్ డబ్బులతో గడుపుతూ ఈ బస్తీలో ఉండే పిల్లలందరికీ ఉచితంగా చదువులు చెబుతున్నారు సార్. మంచి ప్రాంతంలో ఉండే స్తోమత ఉన్నా మా అందరి కోసం ఇక్కడే ఉండటానికి ఆయన నిశ్చయించుకున్నారు. ఆయన దయవల్ల మా పిల్లలే కాదు, మరెంతో మంది బస్తీ పిల్లలు కూడా బాగా చదువుకోగలుగుతున్నారు. ఈ బస్తీలో ఆయన ఓ దేవుళ్లా చూస్తారు. ఓ, ఆయన్ని ఓసారి కలవడానికి వీలవుతుందా? ప్రస్తుతం శ్రీను మాస్టర్ బయటికెళ్లారు సార్. రాగానే మీకు పరిచయం చేస్తాను. చాలా సంతోషంగా ఉంది వెంకటయ్య. ఎన్ని ఇబ్బందులున్నా పిల్లల్ని బాగా చదివిస్తున్నావు అంటూ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను. నిజమైన కష్టాలంటే మా లక్ష్మక్కవే సార్.
ఒంటి చేత్తో సంసారాన్ని లాక్కొస్తుంది. లక్ష్మక్క ఎవరు? కుతూహలంగా అడిగాను. ఇక్కడే 4వ ఇంట్లో 2 పిల్లల్ని పెట్టుకుని ఉంటోంది. భర్త పండ్ల వ్యాపారం చేసి బాగానే సంపాదించేవాడు. అనుకోకుండా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించటంతో ఏకాకైపోయింది. అయితే పరిస్థితులకు ఏమాత్రం జంకకుండా పొద్దుట 4 ఇళ్లలో ఇంటి పని చేసి మిగతా రోజంతా కుట్టు పని చేసుకుంటూ కొడుకులిద్దరినీ చదివిస్తోంది. లక్ష్మక్కని కలవటం కుదురుతుందా? అడిగాను. లేదు సార్, లక్ష్మక్క ఈరోజు ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పింది. తను పనిచేసేవారెవరింట్లోనో ఏదో శుభకార్యం ఉందిట. మీకు ఏదైనా ఆట విడుపు కావాలని అనిపించటం లేదా? మీకు కాకపోయినా కనీసం మీ పిల్లలకు. అందుకే వీలైనప్పుడల్లా నేను నా భార్య పిల్లల్ని తీసుకుని ఏ గుడికో పార్కుకో వెళ్ళి బయటే ఏ టిఫినో చేసి వచ్చేస్తాం సార్. ఆ సాయంత్రాలు పిల్లలకే కాదు, మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంటాయి. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ చెప్పాడు వెంకటయ్య. వెంకటయ్య పుష్పలతో మాట్లాడుతూ ఉండంగానే శ్రీను మాస్టర్ వచ్చారు. వెంకటయ్య నన్ను వారికి పరిచయం చేశాడు. మాస్టార్కి దాదాపు 70 ఏళ్లుండొచ్చు. తెల్లటి ధోవతి, లాల్చీ వేసుకొని దప్పపండు ఛాయ్తో, నుదుటిన విభూతితో చూడగానే నమస్కరించాలి అనిపించేలా ఉన్నారు. నేనాయనకి నమస్కరించి నన్ను నేను మరోసారి పరిచయం చేసుకుని అడిగాను. మాస్టారు, మరోలా అనుకోకపోతే నా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేసి పదవి విరమణ తర్వాత మంచి స్తోమత కలిగి ఉండి కూడా మీరు మీ స్థాయిని వదులుకొని ఇక్కడ ఉండటానికి కారణమేమిటి? దానికాయన, నా ప్రత్యేకత ఏమీ లేదు బాబు. రిటైర్ అయ్యే సమయానికి నేను కూడా ఒక సగటు మనిషిలాగానే ఆలోచించేవాడిని. నా చిన్న ప్రపంచంలో నేను, నా భార్య మాత్రమే ఉండేవాళ్లం. పిల్లలిద్దరూ ఎక్కడో దూరంగా విదేశాల్లో స్థిరపడిపోయారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇద్దరూ కలిసి ఏ పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలో, ఏ గుళ్ళు గోపురాలు చూడాలో ఎన్నెన్నో పథకాలు వేసుకున్నాము. అయితే మనిషి ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని నేను పదవి విరమణ చేసిన 6 నెలల్లోనే నా భార్య ఆకస్మికంగా కన్నుమూసింది. దాంతో నా జీవితమంతా అంధకార బంధమైపోయినట్లుగా అనిపించింది. కొద్ది రోజు పిల్లల దగ్గరికి వెళ్ళినా ఆ వాతావరణంలో ఇమడలేక తిరిగి ఇంటికొచ్చేశాను. జీవితానికి ఒక గమ్యం లేక ఎంతో దుర్భరంగా రోజులు వెళ్లబుచ్చిసాగాను. ఆ సమయంలో మా పనమ్మాయి అడిగిన ఒక సహాయం నా జీవితాన్నే మార్చేసింది. తన కొడుకు మరుసటి నెలలో 10వ తరగతి పరీక్షలు ఇస్తున్నాడంటూ వాడికి చదువు ఏమాత్రం అవ్వటం లేదని నన్నొక నెలపాటు వాడికి చదువు చెప్పమని ప్రాధేయపడింది. నేను ఒప్పుకొని ఆ నెలపాటు వాడికి చెప్పగలిగినంత చెప్పాను. మా కృషి ఫలించి వాడు మంచి మార్కులతో పాసయ్యాడు. దాంతో మా పనమ్మాయి ఎంతో ఆనందపడింది. నన్ను దేవుడని, దైవమని ఒకటే పొగట్టం. ఆ సంఘటన నా మీద చాలా ప్రభావం చూపింది. నిరర్ధకమైన, నిస్తేజమైన ఈ జీవితం గడపడం కంటే 10 మందికి ఉపయోగపడే విధంగా నా జీవితాన్ని మలుచుకుంటే జీవితానికి ఒక సార్థకత, సమగ్రత చేకూరుతాయి అనిపించింది. అప్పుడే ఈ పేదల మధ్యకొచ్చి నాకు తెలిసిన ఒకే ఒక పని విద్యాదానం చేయాలని నిర్ణయించుకున్నాను. మొదట మా ఇంట్లోనే విద్యాబోధన చేయాలి అనుకున్నాను. అయితే ఊరికి ఆమడ దూరంలో ఉన్న నా ఇంటికి పిల్లలు రావటం కన్నా నేనే వారి మధ్యలో ఉంటూ వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు చదువు చెప్పటం వారికి ఎంతో అనువుగా ఉంటుందని భావించి నా ఇల్లు అద్దెకిచ్చేసి నేనే నా నివాసాన్ని ఇక్కడికి మార్చుకున్నాను. ఇప్పుడు నా జీవితానికి ఒక గమ్యం ఏర్పడింది. 10 మందికి సహాయపడగలుగుతున్నాననే ఆనందం, సంతృప్తి కలుగుతున్నాయి. జీవితంలో ఇంతకన్నా మరి ఇంకేం కావాలి? చెప్పడం ముగించిన శ్రీను మాస్టారి కళ్లల్లో ఒక అవ్యక్తమైన ఏదో సాధించగలుగుతున్నాననే అనుభూతి చూడగలిగాను. మరికొద్దిసేపు శ్రీను మాస్టారు, పుష్ప, వెంకటయ్యలతో గడిపి ఇంటికి బయలుదేరాను. వారితో గడిపిన కొద్ది సమయం నాకు గొప్ప జ్ఞానోదయం కలిగినట్లుగా అయింది. కష్టతరమైన జీవితం కొనసాగిస్తూ కూడా ఎక్కడా నైరాస్యానికి, నిస్పృహకు తావునివ్వక ఆనందంగా జీవితాలను గడుపుతున్న పుష్ప, వెంకటయ్యల మనస్తత్వాలకు మనసులోనే జేజేలు పలికాను. అలాగే ఏమాత్రం ఆర్భాటం లేకుండా తమ తమ పరిధుల్లో ఇతరులకు ఎంతో సహాయం చేస్తున్న శ్రీను మాస్టారు ఇంటి యజమానుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది. అటువంటి మహానుభావుల వల్లే సమాజంలో ఇంకా మానవత్వం మనుగడ సాగిస్తోందని అనిపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా నాకేదో అన్యాయం జరిగిపోయిందని, అన్ని సుఖాలకు దూరమయ్యాననే నా మనస్తత్వం, వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని తెలుసుకున్నాను.
లక్ష్మక్క, వెంకటయ్య లాంటి వారితో పోలిస్తే నాది ఎంత అదృష్టవంతమైన జీవితం. అలాగే జీవితానికి వెన్నెలబాట వేసుకోవటం మన చేతిలోనే ఉందని శ్రీను మాస్టారి జీవితం చెప్పకనే చెబుతోంది. ఇక నుంచైనా నా జీవితాన్ని ఉన్నదాంట్లోనే ఆనందమయం చేసుకుంటూ సంతృప్తిగా జీవించాలని, సాధ్యమైనంత సమయం శ్రీమతితోనూ పిల్లలతోనూ ఆనందంగా గడిపేందుకు కృషి చేయాలని నిశ్చయించుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాను. అమ్మా, నాన్నొచ్చేశారు అంటూ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన చిన్నారులిద్దరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.